నమస్తే వెల్కమ్ టు పల్లవి టీవీ. అందరికీ దసరా బోనస్గా జిఎస్టీ అయితే చాలా తగ్గించడం జరిగింది. అటు బేవరేజెస్ మీద కానివ్వండి, ఫుడ్ విషయానికి వస్తే కానివ్వండి, ఎలక్ట్రానిక్స్, మళ్ళీ మనం రెగ్యులర్గా వాడే సరుకుల మీద కూడా చాలా తగ్గిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం నేను ఒక సూపర్ మార్కెట్ దగ్గర ఉన్నాను. అయితే ఇక్కడ ఎట్లా అంటే పన్నీర్ మీద, పరోటాల మీద అయితే మొత్తం జిఎస్టీ, పాల ప్యాకెట్ కానుంచి మొత్తం జిఎస్టీనే తొలగించడం జరిగింది. సూపర్ మార్కెట్లలో దొరికే ప్రతి ఐటమ్ మీద 5% తగ్గించడం జరిగింది. ఎగ్జాంపుల్ మనకు 10,000 సామాన్లు తీసుకుంటే ఇప్పుడు 8,000కే వస్తాయి. అంత తక్కువ జిఎస్టీతోని మిడిల్ క్లాస్ పీపుల్స్కి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. గతంలో కంటే ఇప్పుడు చాలా మేము సంతోషంగా ఉన్నట్లు కూడా వాళ్ళు చెప్తున్నారు. అండ్ మనం ఇంకొంతమందితో మాట్లాడి ఇది వాళ్ళకి ఎలా అనేసి ఒకసారి వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. అట్లనే ఇది ఒక దసరా డిస్కౌంట్ ప్లస్ జిఎస్టీ తగ్గడం అనేది చాలా మంచి విషయం. మిడిల్ క్లాస్ పీపుల్స్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మనం ఇంకొంతమందితో మాట్లాడి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కొంతమంది కస్టమర్స్ ఉన్నారు. ఇప్పుడే లోపల నుంచి బయటకు వస్తున్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. హలో అండి, చెప్పండి. మీరు రెగ్యులర్ గా సామాన్లు మంత్లీ వస్తారు. అంటే గత నెల అంటే అప్పటికిప్పటికి ఏమైనా డిఫరెన్సెస్ అనిపించాయి? చాలా డిఫరెన్స్ ఉంది. ఎంత డిఫరెన్స్ అనిపించింది? మాక్సిమం అప్పుడు ఆయిల్ కంటే 780, 770 ఉండే, ఇప్పుడు 740కి వచ్చింది. ఇది 5 లీటర్స్ క్యాన్ చాలా తగ్గింది. ఇప్పుడు నాకు ఎందుకున్నా 1000 రూపీస్ సేవ్ అయినట్టు, ఇట్లా 1000 సేవ్ అయినట్టు. నాకు అంత ముందుకి 4000 కావాలి, ఇప్పుడు 360 పడ్డది. ఇంకేమో అంత ముందు ఎవ్రీ మంత్ 4000 షాపింగ్ చేస్తే 5000 తీసుకెళ్తాను నేను. సో ఈసారి అయితే 1000 దాకా తగ్గించినట్టు. ఓకే, సో ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే అన్నిటి మీద రేట్లు తగ్గినాయి కదా, మధ్యతరగతి వాళ్ళకి చాలా సేవ్ అయినట్టు. ఇది సో ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏమన్నా సేవ్ అయినట్టే. ఇంకా మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇది ఇంకా మంచి ఆపర్చునిటీ, మంచి కేంద్ర ప్రభుత్వం మంచిది తెచ్చింది నిర్ణయం కదా. తెలిసిందా మీకు? తెలిసి వచ్చారా లేదంటే అంటే ఇట్లా జిఎస్టీ తగ్గింది అనేసి తెలుసు? తగ్గినా తగ్గకుండా కంపల్సరీ తీసుకోవాల్సిందే కదా. నేను కూడా మనం న్యూస్ చూసిన, సీతారామన్ పేరు, నిర్మలా సీతారామన్, సారీ, తగ్గినా అని తెలిసింది నాకు కూడా. ఓకే, హ్యాపీ. సో ఎవ్రీ మంత్ తీసుకుంటారు కదా మీరు సరుకులు? అంటే ఇది ఫస్ట్ టైమా? అంటే ప్రెసెంట్ అయితే పీజీలో ఉన్నాను, సో నీడ్ ఐటమ్స్ తీసుకున్నాను అంతే. ఓకే, సో ఖచ్చితంగా తీసుకుంటారు ఏదో ఒకటి. సో ఏమన్నా డిఫరెన్సెస్ అనిపించాయా తగ్గినట్టు రేట్లు? ఐ డోంట్ నో, అంటే జిఎస్టీ పడిపోయింది కదా, సో దాని బేస్ గా చెప్తున్నాను. దాని బేస్గా అయితే మేబీ పడిపోయి ఉండొచ్చు. ఎంత తగ్గినట్టు అనిపించింది? అంటే మీరు కొన్న వస్తువుల్లో ఇది వర్తే అనిపించింది? ఓకే, వర్తేనా. మీరు రెగ్యులర్ గా సామాన్లు తీసుకుంటారు ఎవ్రీ మంత్. సో అప్పటికి ఇప్పటికి ఏమైనా డిఫరెన్స్ అనిపించింది? కొంచెం బెటర్ అనిపించింది లాస్ట్ టైం కన్నా. లాస్ట్ టైం ఎంత అయింది, ఈసారి ఎంత అయింది? లాస్ట్ టైం నాకు ఒక 7000 వరకు బిల్లింగ్ చేశాను, అప్పుడు కొంచెం ప్రైస్ ఎక్కువ అనిపించింది. ఇప్పుడు పర్వాలేదు, తగ్గింది. పర్వాలేదు. అన్ని ఐటమ్స్ మీద చాలా అన్ని ఐటమ్స్ కాదు, అంటే లాస్ట్ మంత్ తీసుకున్న ఐటమ్స్ వేరు, బట్ ఈ కొంచెం వీటి పైన అయితే తగ్గింది అనిపించింది. హ్యాపీయా మీరు? యా అంటే ఒక మిడిల్ క్లాస్ కి సరిపడా ఓకే షాపింగ్ చేయొచ్చు. ఏముంటుంది డిమార్ట్ సామాన్లు అంటే డిమార్ట్ సామాన్లే. అంటే మీరు ఎవ్రీ మంత్ తీసుకుంటాం కదా మనం నెల సామాన్లు, సో అప్పటికి ఇప్పటికి ఏమైనా డిఫరెన్సెస్ అనిపించాయి? అంటే తగ్గింది అంటున్నారు మేడం జిఎస్టీ అయితే. మరి సో ఎంత వరకు మీకు ఇప్పుడు సేవ్ అయ్యాయి అనుకుంటున్నారు? ఒక 500-600 తక్కువనే తీసుకున్నాము. స్టార్టింగ్లో వచ్చినాము, మళ్ళీ ఇప్పుడు సెకండ్ టైం రావడం. ఇక పండుగ ఉంది కదా, సెకండ్ టైం రావడం. సో గత నెలకి ఈ నెలకి అయితే తగ్గింది మేడం. బెటర్ జరా కొన్ని ఇంట్లో ఏం చెప్తాం మేడం, బెటర్ కాదు మేడం. మా అలాంటి వాళ్ళకి కొంచెం అయితే తగ్గితే, డైలీ మేమైతే మామూలుగా ఇంట్లోకి వాడే సామాన్లు ఎక్కువ తీసుకుంటాం. కొంచెం అయితే బెటర్ మాకైతే.